దర్బాబు గారు ఓ మీరా? యాక్చువల్ గా ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనేనమ్మా. అయినప్పటికీ ఈ ఊరికి పాలేరు పైలట్ అన్ని దొరబాబు గారేనమ్మా. సంక్రాంతి పండుగ కదమ్మా, కోడి పందాలకి కలెక్టర్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తున్నారు, కానీ మాత్రం సారే చెయ్యాలంటున్నారు. నేనా? నేనెందుకు అయ్యే బాబోయ్, అంత మాట్లాడకండి. మీరు కాకపోతే ఇంకెవరున్నాడు మాకు దిక్కు? మీరన్నా చెప్పండి అమ్మా, మీ మాట వింటారమ్మా, ప్లీజ్ అమ్మా. మంచి పనికి కదా, వెళ్ళండి. వెళ్ళమంటారా? సర్లే. అయ్యా అమ్మా, వస్తానయ్యా, వస్తానమ్మా. నువ్వు ఎందుకు వచ్చావరా? వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామని వచ్చాను. వస్తే వచ్చావు కానీ మూసుకుని కూర్చో. ఇక్కడ వర్కౌట్ అయిపోయిందా? ఏం కదా. అంత ఎందుకంటే మొన్న సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు మా దొరబాబు గారు ఇంట్లో భోజనం చేసింది. ఏమండి అయ్యగారు నన్ను చంపేయండి. ఏమైందిరా? పేడకల రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి లాఠీలతో కొల్లబడిచ్చారట. తట్టుకోలేకపోతున్నానండి. నువ్వు ఎమోషన్ లో ఏదేదో మాట్లాడదా, తర్వాత మాట్లాడదా? మీరు అంత ఇచ్చిన తర్వాత మీకు న్యాయం చేయాలి కదా. ఏమిచ్చారు? లైఫ్ ఇచ్చాను కదా, దాని గురించి మాట్లాడతారు. నువ్వు అమ్మా, మీరు మా అయ్యగారి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఊరంతా కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం అయ్యగారు. పిల్లలంతా పుష్కలంగా చదువుకుంటున్నారంటే అందుకు కారణం అయ్యగారు. దూకుడు సినిమా కలెక్షన్ మీద కలెక్షన్ సాధించిందంటే అందుకు కారణం అయ్యగారు. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే అందుకు కారణం అయ్యగారు. అంతెందుకు, నువ్వు రావే. దీనికి పెళ్ళి 8 ఏళ్ళు అయింది, మొగుడు దుబాయ్ లో ఉంటున్నాడు. అయినా దీనికి కడుపు వచ్చి 6 నెలలు అయిందంటే అందుకు కారణం ఎవరే? మా అయ్యగారు. చెప్పిన పాపం నేను అందుకే అక్కరాజు లేకుండా ప్లాన్ అయ్యొద్దని చెప్పాను. క్వార్టర్ ఇవ్వాల్సిన ఫుల్ ఇస్తే ఇలాగే ఉంటుంది. క్వార్టర్ కాదు, పర్రా. ఏంట్రా ఇదంతా? మహేష్ బాబు ఫ్యాన్స్ అండి మేము. దూకుడు సినిమాకి రికార్డు కలెక్షన్ రావడానికి కారణం మీరేనంటగా. నేనా? ఏంట్రా? మన ఇండియాకి వరల్డ్ కప్ నీ వల్లే వచ్చిందంట కదా. మీకెవరు చెప్పారు? ఊరిలో అందరూ చెప్పుకుంటున్నారులే. చెప్పుకుంటున్నారులే. తప్పండి. దొరబాబు గారు, ఏంటే? ఈ ఊర్లో మొగుళ్ళు దుబాయ్ వెళ్తే మీరే దిక్కంట కదండి. ఓ పని అయిపోతుంది. మేటర్ మొత్తం లీకేసినట్టుంది. ఎవరు ఆడుకుంటా? అరే, మీరు నన్ను ఆడేసుకుంటున్నారని నాకు అర్థమైపోయిందండి. ఏదో మీతో కొంచెం పరిచయం పెంచుకోవాలని చిన్న స్టెప్ వేసాను అంతే, కానీ స్లిప్ అయిపోయింది. ఇంకో స్టెప్ వేస్తారా అండి? వద్దులండి, ఓపిక లేదు. మీరు నవ్వుతే చాలా బాగుంటారండి. అందరికీ ఇదే చెప్తారా? అంతే కదండి, మీకొక్కళ్ళకి. సరే, నేను వెళ్ళొస్తారండి. అలాగేనండి. పెద్ద కోతట్టడానికి సిద్ధంగా ఉందిరా దొరబాబు. ఒరే కొత్తెంగా, ఆ దొరబాబు గడికంటే మనకి ఏది తక్కువరా? ఆడంటే ఊళ్ళో ఆడవాళ్ళంతా ఎగబడిపోతున్నారు, మనం అంటే తిరగబడిపోతున్నారా? దరిద్రం అందరికి ఒకేలా ఉండదులేండి. ఏండే ఆ నీలం డ్రెస్ గుంటుంది చూసారా? బాగుందా? దాన్ని గోకడానికి దొరబాబు తెగ ట్రై చేస్తున్నాడు. అవునా? అయితే అడిగిన ముందు నేనే గోకెత్తానా? ఎల్లెళ్ళు దూలు తిరిగిపోతుంది. ఏంటి బుల్లా, మా దొరబాబు గారు తెగ ట్రైలింగ్ చేస్తున్నట్టుగా. అరే కొత్తం, ఆ దొరబాబు గడి కంటే మనకేంటి తక్కువరా? చెప్పా. ఏమండి, ఆ దొరబాబు గారు ఆఫ్టర్ ఆల్ కింగ్ అండి. మావాడు బొంగండి. ఆడెదవా, మావాడు ఎదవన్నారు ఎదవా. విన్నావా? ఆ దొరబాబు గడి కంటే ఈ బుల్లెబ్బ గడి గ్రేటింగ్ అని. కాబట్టి నువ్వు గాని కొంచెం కోఆపరేషన్ ఇచ్చుకున్నావు అనుకో, మనం కలిసి సహజీవనం చేసేసుకోవచ్చు. ఓకే సార్? ఏంట్రా బుల్లబాయ్, లేడీస్ నడిపిస్తున్నాయండి? మగాళ్ళని నడిపిస్తే ఏరుగా అనుకుంటారని. ఈ దొరబాబు గారు ఊళ్ళో ఆడదానికి అన్యాయం జరిగిందంటే ఈ ఊరెంత ఫీల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, అసలు ఈ దొరబాబు గారు ఎంత ఫీల్ అవుతాడు చూసావరా? ఆడదాన్ని పువ్వులా చూడాలరా. ఏంటే ఎక్కడికే? గుడికండి. మీలాంటి పాపలు వెళ్ళాల్సింది గుడికి కాదే, దొరబాబు గూటికి.
ఆడదాన్ని అప్పుడే ఆల్చిప్పలో పుట్టిన ముత్యంలో చూడాలరా. అయ్యి బాబోయ్. కేలం ఎత్తే పడేది చేప, ఈ దొరబాబు గారు లుక్ ఎత్తే పడేది పాప. దా. ఆడదంటే అరిటాకులో నీటి చుక్కరా. నీటి చుక్కని తప్పుగా ఎలా చూడాలనిపిస్తుందిరా? చాలే అల్లుడు, ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్. పోరా. ఏండి క్యాచ్ చేసినట్లేదు. ఎదవలని ఆడది కనిపించిందంటే చాలు బెల్లం చుట్టూ ఏగల్లో ముసేస్తారండి. మీరు పదండి. ఈ ఊళ్ళో ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ దూరం తలిచేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యండి ఏం లేదు. కథ క్లైమాక్స్కి వచ్చేసిందిరా. ఇక మనల్ని ఎవ్వడూ ఆపలేడు. అసలు మన ప్లాన్ ఏంటంటే ఎర్రగా తీసేది మీరు కాదు, నేను. అనవసరంగా ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అయిపోయారనుకో ఫిష్కి మేత అయిపోతారు రోయ్. అవరు కదా. ఇప్పుడు చెప్తాను వినుకోండి. రేపు సాయంత్రం అనుకున్న ప్రకారం స్వప్న రేవు దగ్గర రాగానే వచ్చేసింది. హాయ్. హాయ్. ఏంటి ఎవరు లేరు? మనకి ఇబ్బందిగా ఉంటుంది అనుకుని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేను చెప్తారా. రేయ్ రెడీనా? మన సెటప్ ప్రకారం నేను లాంచ్ అవడం తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అప్పుడు స్వప్న దగ్గరికి నేను వెళ్ళి మధ్యలో ఇంటర్ఫీర్ అవుతుందని చెప్పారు కదా. ఎరా అంతే కదా. నీ నడుము గోదావరి చాలా బాగుంది కదా. మావిడి పుట్టినప్పులా దొరబాబు, మావిడికి పుట్టినప్పులట అని పడవాడు జంప్. లాంచీలో స్వప్న నేను ఇద్దరే ఉంటాం గోదాట్లో. అలా 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 చాలా దూరం వెళ్ళిన తర్వాత లాంచీ ఆగుతుంది. కావాలనే మీదకి లాగేసుకున్నాను. ఇల్లు పడిన తర్వాత అప్పుడు దాని తర్వాత తప్ప ఏం బామ్మా. నువ్వు అలా పిలుస్తుంటే అవమానంగా ఉందిరా. అది కాదే, ఏదో సరదాకి. నోర్ముయ్. దొరబాబు అలా చేశాడు ఇలా చేశాడు అదుపులో పెట్టుకోకపోతే చెడిపోతాడని ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటే అల్లరి చేసే వయసే కదా, అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నువ్వేమో ఛీ. ఒరేయ్, ఆడదాన్ని ఉసురు పోసుకున్నాడెవ్వడూ బాగుపడలేదురా. వీళ్లతో తిరిగి నువ్వు చెడిపోతున్నావు అనుకున్నాను. కాదు, నీతో తిరిగి వీళ్లే చెడిపోయారు. సన్నాసి. ఇదిగో దొరబాబు, పెద్దలన్నాక మంచి చెప్పడం ఎంత కామను, కుర్రాళ్ళన్న తర్వాత ఎంజాయ్ చేయడం కూడా అంతే కామన్ అయ్యా. ప్రెసిడెంట్ గానే చెప్ప. ఈ పరిస్థితి వస్తుందనే నేను మొదటి నుంచి వద్దని చెప్పింది. ఎప్పటికీ మీరు ఆ అమ్మాయి పట్ల ఇదే ఉద్దేశంతో ఉన్నారంటే బామ్మ చెప్పినట్లు పోతా.